హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. నేను నైటే స్టేట్ వర్సెస్ అ నోబడి అనే మూవీ చూసాను అనమాట. అయితే యాక్చువల్గా ఇది ప్రియదర్శి తెలుసు కదా, పెళ్లి చూపుల్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. ఆయన ఇందులో హీరో అంటే హీరో అని చెప్పలేము, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. బట్ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒకసారి వెళ్ళి చూడండి. ఇది చిన్న సినిమా అయినా సరే మనని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అట్లా కూర్చోబెట్టి మంచి ఎంగేజింగ్గా తీస్తారు. అండ్ ఎస్పెషలీ నాని కూడా మనకి ఛాలెంజ్ చేస్తారు ఆడియో ఫంక్షన్లో. ఏమనంటే ఈ సినిమా బాగాలేకపోతే మాత్రం నా హిస్టరీ అయితే చూడకండి అని అంటాడు. ఇంకా ఆ లెవెల్ ఆఫ్ ఛాలెంజ్ ఇసిరాక ఇంకెట్లుంటుందో ఆలోచించండి. సరే అని పోయి నిన్న నైట్ చూస్తే యాక్చువల్గా నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇంకా ఏముంటుందిలే కోర్ట్ డ్రామా అంటే మనకు అదే ఎలిమెంట్స్ పెడతారు అనుకుంటాం, కానీ బట్ వీళ్ళు తీసుకున్న ప్లాట్ చాలా చిన్నది. మనకి ట్రైలర్లోనే చూపించేస్తారు. ఒక 19 years అబ్బాయి 17 years అమ్మాయిని లవ్ చేస్తారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు. తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. అండ్ మోర్ ఓవర్ ట్రైలర్లో మనకి రకరకాల సెక్షన్స్ చెప్పి అబ్బాయి మీద ఎట్లా ఫ్రేమ్ చేస్తారని చూపిస్తారనమాట. అయితే ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో మిస్యూజ్ ఆఫ్ లాని ఎలా చేస్తారు అనేది చూపిస్తారు. అట్ ద సేమ్ టైం లాని నువ్వు ఎంత మిస్యూజ్ చేసినా సరే జస్టిస్ విల్ బి ప్రివైల్డ్ అని కూడా చూపిస్తారు. చాలా సింపుల్ ప్లాట్ చెప్పాను కదా. ఒక 19 years అబ్బాయి, ఒక 17 years అమ్మాయి నీ లవ్ చేస్తాడు, ఇద్దరు లవ్ చేసుకుంటారు యాక్చువల్గా. తర్వాత ఏమవుతుందనే స్టోరీ. శివాజీతో పాటు హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా, వాళ్ళు లాయర్ లాగా ట్రైలర్లో చూపించినట్టు రకరకాల సెక్షన్స్ పెట్టి ఆ అబ్బాయిని ఇంకా వేసేద్దామని డిసైడ్ అయిపోతారు. ఆ లెవెల్లో సెక్షన్స్ అన్నీ పెట్టేస్తారనమాట. తర్వాత ఏమవుతుంది, అబ్బాయి ఎట్లా తప్పించుకుంటారు అనేది స్టోరీ. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, శివాజీ గారిది వన్స్ ఇన్ అ లైఫ్ టైం క్యారెక్టర్. హీ లివ్డ్ అప్ కాదు, ఇక మొత్తం ఆయన ఒరిజినాలిటీ మొత్తం ఇట్లా తీసుకొచ్చి బయట పెట్టేసినట్టు సినిమాలో క్యారెక్టర్ ఉందన్నమాట. వేరే లెవెల్ చించి పడేసిండు. అంటే నిజంగా చెప్పాలంటే మనం శివాజీ గారిని పాత సినిమాలో యాక్చువల్లీ చూసాము. ఇది ఒక డిఫరెంట్ వర్జన్ అనమాట. అరే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అదే క్యారెక్టర్ ఇంకా జీవించేసాడు అనుకోండి, ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు. అండ్ స్టోరీ తర్వాత మెచ్చుకోవాల్సిందే డైరెక్టర్ని. ఎక్కడంటే అసలు సాంగ్స్ అన్నెసరీ విలేనే లేవు, ఒకటో రెండో ఉన్నాయి, అది కూడా సిచ్యువేషనల్ సాంగ్స్. అంతే అబ్బా దేవుడా ఇప్పుడు ఎందుకు పాట వచ్చిందన్న ఒక్క ఫీలింగ్ కూడా రాదు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే లిమిటెడ్ క్యారెక్టర్స్. నేను ఎప్పుడు లిమిటెడ్ క్యారెక్టర్స్ అంటుంటా, కానీ ఇందులో యాక్చువల్గా ఒక్కొక్క క్యారెక్టర్కి కరెక్ట్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఏదో వచ్చారు పోయారు అన్నట్టు ఉండదు. ఎంతమందిని తీసుకుంటారో అంతమందికి ఒక రోల్ ఉంటుంది. దాని ప్రకారంగా కోడ్ డ్రామాలోని వాళ్ళ క్యారెక్టర్ మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత వాళ్ళని ఎందుకు పెట్టారనేది మనకు జస్టిఫికేషన్ చేస్తారనమాట. అండ్ థర్డ్ పాయింట్, ప్రియదర్శి. ఫస్ట్ థింగ్ వచ్చేసి తను ఒక స్ట్రగ్లింగ్ లాయర్ ఉంటాడు. అండ్ సాయి కుమార్ వచ్చేసి మనకి ట్రైలర్లో చూపించినట్టు ఒక సీనియర్ అడ్వకేట్ ఉంటారు. అతని దగ్గర నుంచి ఇతనుకి కేసు ఎలా వచ్చింది అండ్ ప్రియదర్శి ఎలా కోర్టులో వాదిస్తాడు, ఒక్కొక్క ట్విస్ట్ ఎలా రివీల్ అవుతుంది అనేది మాత్రం మీరు నిజంగా సినిమాలో వెళ్ళి చూడాల్సిందే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ ఫర్ యూ. హ్యాపీగా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. చిన్న సినిమా అయినా సరే మీరు యాక్చువల్గా సాటిస్ఫై అయ్యి బయటకు వస్తారు. ఓకేనా? అదనమాట మా రివ్యూ. సినిమా వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి. అటనే సినిమాని ఎంకరేజ్ చేసినట్టు మా ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా? బాయ్.